హే గైస్, అందరు బాగున్నారు కదా. బీరకాయ నువ్వుల మసాలా కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. బీరకాయ తీసుకొని దీని తొక్క తీసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి రౌండ్ షేప్లో. నెక్స్ట్ దీనికి మసాలా ప్రిపేర్ చేయాలి. ఆనియన్స్ నేను 2 తీసుకున్నాను పెద్ద సైజు. ఎండుమిర్చి స్పైసీకి తగ్గట్టు తీసుకోవాలి. నువ్వులు టీ గ్లాస్ తీసుకున్నాను. ఆవాలు జీలకర్ర 1 స్పూన్ తీసుకొని ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఇది వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 5 to 6 స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న బీరకాయలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త, ఆయిల్ అయితే తిరుగుతుంది. పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఉప్పు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. కొంచెం కలిపేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్ద యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. వన్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. నువ్వులు ఎగటపోవడానికి మనం షుగర్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా అలానే బాగుంటుంది. ఇది రోటీతో కూడా బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుంటాం కదా, దాంట్లోకి వాటర్ వేసి ఇలా యాడ్ చేసుకుంటే మసాలా మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. వాటర్ అయితే చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేస్తే బాగా జ్యూసీగా అయిపోద్ది. బీరకాయ కూడా వాటర్ ఉంటుంది కదా, మనం వాటర్ ఎక్కువ వేసేస్తే వాటర్ ఎక్కువ అయిపోద్ది, గ్రేవీ లాగా వచ్చేస్తుంది. మనకి ఇది పొడి పొడిగా వస్తుంది. సో అందుకే మనం వాటర్ చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి. కొంచెం సేపు సిమ్లో పెట్టి దాని తర్వాత హై ఫ్లేమ్కి టర్న్ చేసుకోవచ్చు. మసాలా కర్రీ ఓపెన్ చేసి చూద్దాం. ఇది బాగా కలిపేసుకోవాలి. దగ్గరికి వచ్చేసింది. ఇది కొంచెం సేపు మళ్ళీ కుక్ అవ్వాలి. టైం పడుతుంది. ఇప్పుడు బాగా కలిపేసుకొని మనం కొంచెం సేపు మూత పెట్టి ఉంచేద్దాం. ఇది మధ్య మధ్యలో ఇలా తీసుకొని కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి ఇది దగ్గరికి వస్తుంది, కిందకి అందుతుంది. ఇప్పుడు మూత తీసి ఇది కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో సిమ్లో పెట్టి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇది రైస్తోని రోటీతోని చాలా టేస్టీ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.